వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అభిమానులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్న కూటమి పాలనకు నిరసనగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆందోళన వ్యక్తం చేసింది. సోషల్ మీడియా యాక్టివిస్టులపై పెట్టిన కేసులు తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో ధర్నాను చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టి వేధించినా ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు దొడ్డ అంజీ స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెడుతుంది. అక్రమ కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే అక్రమ కేసులు నమోదు చేశారో ఈ అక్రమ కేసులన్నీ కూడా ఎత్తివేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో పాటు సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు అంజరెడ్డి ఉన్నారు. ఆయన కూడా మాట్లాడారు. ప్రధాన డిమాండ్ ఏంటి? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద 800 పైచీలకు అక్రమ కేసులు పెట్టడం జరిగింది. దాదాపుగా 57 మందిని రిమాండ్ పెట్టి 1 నెల 2 నెలలు దాదాపు 6 నెలలు పైచీలకు కూడా రిమాండ్ కేసులు పెట్టడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ రాష్ట్ర ప్రజలకి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అందించడానికి డక్అవుట్ అయినటువంటి కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలుగా కేవలం వీళ్ళు చేస్తున్నటువంటి వైఫల్యాలని అమలు చేయనటువంటి సంక్షేమ పథకాలని లేవనెత్తి చూపిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా లేవనెత్తినటువంటి వారి మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఖచ్చితంగా మా ప్రధాన డిమాండ్ ఒకటే, 2 సంవత్సరాలుగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తివేయాలి. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఊళ్ళ మీద జరిగినటువంటి దాడులకి గవర్నర్ గారు సుమోటాగా తీసుకోవాలి. ఎందుకైతే ఈరోజు మర్డర్ కేసులో కూడా బెయిల్ వచ్చేటువంటి పరిస్థితి. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఎక్కడైనా ఒక మంచి చేయడానికి క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటుంది. కానీ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద చర్యలు తీసుకోవడానికి క్యాబినెట్ సబ్ కమిటీ వేసుకొని ఒక జీవో ఇచ్చిందంటే ఇంతకన్నా చేతకాని దద్దమ్మ ప్రభుత్వం దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఉండదు, రాదు, రాబోదు. మీరు పెట్టేటువంటి కేసులు భయపడం, ఏదైతే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో మరలా పునరావృతం అవుతాయి. మా ఇంటికి మీ ఇల్లు అంత దూరం, మీ ఇంటికి కూడా మా ఇల్లు అంతే దూరం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఏదైతే ఈరోజు అధికారుల ముసుగులో పోలీసుల్ని మీరు వ్యవస్థలో భాగం చేసి మా మీద పెట్టినటువంటి అక్రమ కేసులు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరలా పునరావృతం అవుతాయి. ఖచ్చితంగా మీ నాయకులు టీడీపీ కార్యకర్తలు లోకేష్ గారు ఏదైతే గతంలో టీడీపీ 3 ఏళ్ళు రాష్ట్రంలో కనపడలేదో ఈరోజు పెట్టేటువంటి కేసులు కూడా మీరు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యంలో మీకు బుద్ధి చెప్తాం. సోషల్ మీడియా మీద ఎవరైతే పోస్టులు పెడతారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకూడదంటూ సుప్రీంకోర్టు చెప్తున్నప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం నడుస్తుంది. ఎవరైతే సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా జైలు పాలు చేస్తున్నారు. దీని మీద గవర్నర్ సుమోటోగా తీసుకొని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం కనుక ఈ కేసులు వెనక్కి తీసుకోకపోతే పోరాటం ద్వారానే బుద్ధి చెప్తామంటూ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి సురేంద్ర సాక్షి టీవీ విజయవాడ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.